దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త మరి నుండి మనము అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాము. నిన్నటి దినము నుండి యోహాను సువార్త ప్రతి ఒక్క అధ్యాయాన్ని ధ్యానపూర్వకంగా ధ్యానించుకుంటూ రావటానికి దేవుడు ఒక తలంపు దయచేశాడు. నిన్నటి దినము మొదటి అధ్యాయాన్ని మనము ధ్యానించాము. ఈ దినము రెండవ అధ్యాయము, వీలైతే మూడో అధ్యాయం కూడా అధ్యయనం చేద్దాము. యోహాను సువార్త రెండవ అధ్యాయము మొదటి నుంచి 11 వరకు కూడా కానాలో జరిగిన వివాహము, ఆ వివాహంలో మరి కలిగి ఉన్న కొరత, ప్రభు దాన్ని ఆ కొరతను అద్భుత రీతిగా ఒక అద్భుత కార్యం చేసి ఆ కొరతను తీర్చినట్లుగా మనము ధ్యానించవచ్చు. రెండవ అధ్యాయము మొదటి నుంచి చూస్తే గనక మరి ఆ ఆ ప్రభు మరి ఆ యొక్క నతానయేలు, ఫిలిప్పు వారిని కలుసుకొని వారితో సంభాషిస్తూ మరి వెళుతున్న తర్వాత మూడవ దినమున గలీలయలోని కానా అను ఒక ఊరిలో వివాహము జరిగెను. మరి అక్కడి నుంచి మరి ప్రభు ఆ నజరేతులో ఉన్నాడు. నజరేతులో నుంచి ఆయన ఈ సంభాషణ అంతా జరుగుతా ఉంది. బేతనీలో మరి కొన్ని విషయాలు జరిగినట్లుగా, ఆ తర్వాత నజరేతులో కొన్ని విషయాలు జరిగినట్లుగా నిన్నటి దినము మనము ధ్యానించాము. ఇప్పుడు ఆ తర్వాత మూడవ దినం అయిందంట. ఆ దినమున గలీలలోని ఒక కానా అనే ఒక ఊరిలో ఒక వివాహం జరిగిందంట. ఆ వివాహానికి యేసు యొక్క తల్లి అయిన మరియా పిలువబడిందంట. మరి ఆమెతో పాటుగా యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇప్పటికీ ప్రభుకి కొంతమంది శిష్యులు ఏర్పరచబడ్డారు. మరి ఇక్కడ రాయబడలేదు గాని అప్పటికే అందరు శిష్యులు ఏర్పరచబడ్డారేమో తెలీదు. మరి శిష్యులు కొద్ది మందిని కలిగి ఉన్నాడు ప్రభు. వారు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారట. ఆ వివాహం జరుగుతా ఉంది. ఆ వివాహంలో వారి యొక్క పద్ధతి ఏంటంటే, ఆ విందు భోజనంలో తప్పనిసరిగా ద్రాక్ష రసం అనే దాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారు త్రాగినంత ద్రాక్ష రసం పోయాలట. ఏదో ఒక గ్లాస్ ఏదో మర్యాదగా ఇచ్చి ఊరుకోవటం కాదు, కానీ వారు ఎంత తాగి తృప్తి చెందేంత వరకు వచ్చిన అతిథులందరూ కూడా మరి ఆ యొక్క తృప్తి చెందేంత వరకు కూడా వారికి ద్రాక్ష రసం పోయాలట. మరి అప్పుడేమైపోయిందంటే, మరి వారు పెట్టుకున్న బడ్జెట్ ప్రకారంగా మరి అక్కడ ద్రాక్ష రసం అయిపోయిందట. మరి ఇంకా వివాహ విందు జరుగుతూనే ఉంది. ద్రాక్ష రసం అయిపోయిందంట. ద్రాక్ష రసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా, మరి అక్కడ ఆ విందు జరుగుతా ఉంది. మరి అక్కడ విందు ప్రధాని ఉన్నాడు. మరి ఆ విందులో మరి ఆ పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఉన్నారు. మరి అందరూ కూడా ఉన్నారు. అంత కోలాహలంగా ఉంది. అంతా జరుగుతా ఉంది. వివాహపు తంతు క్రతు జరుగుతా ఉంది. మరి ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందంట. అప్పుడు మరి మరియ వచ్చి క్రీస్తు ప్రభుతో మాట్లాడుతా ఉన్నది. మరి అయ్యా కుమారుడా, ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తా ఉంది. అసలు వివాహం వారిది కాదు. అసలు వారికి ఎటువంటి బాధ్యత లేదు. ఆమెకు అసలు ఆమె కూడా ఆ యొక్క వివాహానికి పిలువబడింది. ఆమె కూడా వివాహానికి వచ్చినట్లుగా ఉన్నది. ప్రభు తన శిష్యులతో అక్కడికి ఆహ్వానించబడినట్లుగా మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆమె బాధ్యత తీసుకొని కుమారుడికి వచ్చి, అయ్యో వివాహంలో ద్రాక్షారసం అయిపోయిందని ఇక్కడ కంగారు పడుతూ ప్రభువుకి వచ్చి చెప్తా ఉంది. మరి వారిది బంధువుల యొక్క వివాహం అయి ఉండొచ్చు, సన్నిహితమైన బంధువుల వివాహం అయి ఉండొచ్చు. ఆ భోజనాల యొక్క పర్యవేక్షణ మరి ఆ యొక్క మరియమ్మకు అప్పచెప్పబడి ఉండవచ్చు. అందును బట్టి మరి ఆమె కుమారుడికి ఈ విషయాన్ని నోటీస్ చేస్తా ఉన్నది. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు. అంటే ఇక్కడ వీరి మధ్య సంభాషణలో ఒక మర్మము దాగి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ద్రాక్షారసం అయిపోయిందంటే ద్రాక్షారసాన్ని మరలా తిరిగి ప్రొవైడ్ చేయటానికి ప్రభు ఏదన్నా పని చేయాలని మరి యొక్క ఉద్దేశము
కానట్లుగా ఉంది ఇక్కడ. సాధారణంగా అక్కడ ఏమైనా కొరత ఉంటే ఏం చేస్తాము? మరలా దాన్ని కొనుక్కొచ్చి మరలా ప్రొవైడ్ చేయటానికి ప్రయత్నిస్తాము. ఎప్పుడైనా భోజనాలు పెట్టేటప్పుడు మనం అనుకున్న బడ్జెట్ కంటే మనుషులు ఎక్కువొచ్చేస్తే భోజనం తక్కువైపోద్ది. అప్పుడేం చేస్తాం? హడావుడి పడి మరలా బయట నుంచి ఆ భోజనం తెప్పించి ఏదో ఉన్న అతిథులను మరి తృప్తిపరిచి పంపించటానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ సందర్భం చూస్తే మరి మరియమ్మ వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అని కుమారుడితో చెప్పినప్పుడు, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది గనక నువ్వు ఒక అద్భుతం చేసి ఇక్కడ ద్రాక్షారసాన్ని సృష్టించు అని తల్లి ఆయనకు ఇండికేట్ చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మా, నా సమయం ఇంకను రాలేదు. మరి ద్రాక్షారసం అయిపోయిన దానికి ప్రభు సమయం రావటానికి అసలేమైనా సంబంధం ఉందా అంటే గనక అవును, ఇక్కడ ఒక సంబంధం ఏందంటే ప్రభు ద్రాక్ష రసాన్ని మరి తయారు చేయటానికి, సిద్ధపరచటానికి సమర్థుడైన దేవుడు. ఇన్స్టాంట్ గా ఆ ద్రాక్ష రసాన్ని మరి దాన్ని అనుగ్రహించటానికి ఆయన సమర్థుడు అనేది తల్లి గ్రహించినదై ఇక్కడ కుమారుడితో చెప్తుంది. మరి నేను మరియమ్మ గురించి మరి చదివినటువంటి కొన్ని పుస్తకాలు నేను చదివాను. అంటే బైబిల్ గ్రంథమే కాకుండా బయట కొన్ని పుస్తకాలు రాయబడిన హిస్టరీ బుక్స్ కొన్ని రాయబడిన వాటిలో మరి ప్రభువట చిన్ననాడే మరి అనేకమైన చిన్న చిన్న అద్భుతాలు చేసేవాడంట. ప్రభు పరిచర్యకి 30 సంవత్సరాలప్పుడు పరిచర్యకి పిలువబడ్డాడు. కానీ 30 సంవత్సరాల కంటే ముందు 12 సంవత్సరాలప్పుడు ప్రభు గురించి రాయబడింది. దేవాలయంలో ఆయన బోధిస్తూ ఆయన ప్రశ్నలు అడుగుతూ మరి అక్కడ తన ప్రజ్ఞను మరి ఆయన కనపరుస్తున్నట్లుగా మనకు తెలుసు. ఆ తర్వాత 30 సంవత్సరాల వరకు కూడా ప్రభు ఏం చేశాడు, ఎక్కడున్నాడు, మన అనేక విషయాలు అన్ని విషయాలు రాయబడలా. కానీ ప్రభు ఇటువంటి చిన్న చిన్న అద్భుతాలు మరి కొన్ని కార్యాలు చేసేవాడట. తల్లికి ఆ విషయం తెలుసట. అందుకని తల్లి ఇక్కడ ప్రత్యేకంగా ఈ విషయాన్ని, ఈ ద్రాక్ష రసం అయిపోయిందనే విషయాన్ని ఆయన నోటీస్ చేస్తా ఉందంట. ప్రభు, నా సమయం ఇంకను రాలేదు. ఈ యొక్క అద్భుతాన్ని, ఈ ద్రాక్షరసపు కొరత తీర్చటానికి నా యొక్క సమయం ఇంకను రాలేదని ప్రభు అక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఆయనను తల్లి మాట త్రోసివేయలేక మరి మరి ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. ఏం చేద్దాం అమ్మ, మరి ఈ రిక్వెస్ట్ తీసుకొచ్చింది, ఇది చేయవలసిన కార్యమైందని ఆయన ఆలోచిస్తున్నాడు. అది గమనించినదై మరి అక్కడ మరియా పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఇక ఆమెకి కుమారుడు ఈ అద్భుతం చేస్తాడని ఆమెకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. కన్ఫర్మేషన్ రాగానే పని వాళ్ళు పిలిచి చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? ఆయన మీతో ఒక పని చెప్తాడు, ఆ పని చేయమని వారికి ఆజ్ఞాపిస్తా ఉన్నది. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు రాతి బాణలు అక్కడ ఉంచబడెను. మరి అక్కడ చూడండి, మరి 6 రాతి బాణలు అక్కడ పెట్టబడినాయంట. మరి అవి 2 3 తూములు నీళ్లు పట్టేటువంటి మరి అది ఆ రాతి బాణలు ఉంటున్నట్లుగా అంత ఆ రాతి బాణలు 6 రాతి బాణల్లో ఉన్న ద్రాక్షరసం అయిపోయిందంటండి. ఒక్కొక్క 2 3 తూములంటే అది ఎన్నో గ్యాలన్ల యొక్క ద్రాక్షరసము. ఇంత ద్రాక్షరసం అయిపోయింది. అంటే అంతమంది ప్రజలు ఆ వివాహానికి వచ్చారు. అంతమంది కూడా ఆ ద్రాక్షారసాన్ని తాగుతా ఉన్నారు. అప్పుడు ప్రభు వారితో సెలవిస్తా ఉన్నాడు. యేసు ఆ బాణలు నీళ్లుతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. హల్లెలూయా. మరి ప్రభు మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఇట్టి విధంగా మరి ఆ యొక్క మధురమైన ద్రాక్షారసమైన ఆత్మతో మనలను నింపుతాడండి. ఎంతవరకు నింపుతాడు? కొంచెం నింపుడు ఆయన. అంచుల మట్టికి నింపుతాడు. కొన్నిసార్లు అది పొంగి పొర్లేలా నింపుతాడు. హల్లెలూయా. పొంగి పొర్లటం ఎప్పుడు జరుగుద్దంటే అది నింపబడింది. నింపబడిన తర్వాత మరలా పోయబడింది అనుకో, నింపబడినటువంటి ఒక పాత్రలో ఇంకా మరలా మనం పోసామనుకో, అప్పుడేమవుద్ది?
పొంగి పొర్లినట్లుగా అయిపోద్ది. దినదిన ఈ ఆత్మీయ జీవితంలో కూడా మనం నింపబడుతున్నాం. ఆత్మతో, అభిషేకంతో నింపబడుతున్నాం. ఇంకను పొంగి పొర్లే పాత్రలుగా మార్చబడతా ఉన్నాం. ఈ ఖాళీ రాతి బానలు మన హృదయానికి చాలా సార్లు మన హృదయము అది వాక్యూమ్ లాగా శూన్యంగా అయిపోయినట్లుగా అయిపోద్దండి. ఇంత వాక్యము ధ్యానించి, ఇంత వాక్యముతో నింపుకొని, మరి ఎంత పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన తర్వాత గూడా కొన్నిసార్లు ఖాళీగా అసలది వాక్యూమ్‌గా అన్నట్లుగా కొన్నిసార్లు అయిపోద్ది. కొన్నిసార్లేమో పొంగి పొర్లిపోతున్న అనుభవాన్ని మనము రుచి చూస్తాము. ఇక్కడ ఈ యొక్క ద్రాక్షారసము ఆ ఖాళీ రాతి బానల్లో మరి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, అయిపోయిన ద్రాక్షారసము మరి అయిపోయినటువంటి ఆ ఖాళీ బానలలో అంచుల మట్టుకు నీళ్లు నింపమన్నప్పుడు మరి వారు అంచుల మట్టుకు నింపారట. ప్రభు చెప్పాడు, డూ లైక్ దిస్ అని చెప్పాడు. వారు నింపారట. మరి ఇక్కడ అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఇక్కడ మనం గమనిస్తే గనక మరి మరియమ్మ చెప్పిన మాట, ఆయన మీతో చెప్పునది మీరు చేయుడి. అక్కడ ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. దేవుడు, ప్రభువు ఏమి చెప్తున్నాడో దాని ప్రకారంగా మీరు చేయుడి. ఇక్కడ ఆజ్ఞ. ఇక్కడ దాని ప్రకారంగా ఆజ్ఞ వెలువడిన దాని ప్రకారంగా చెప్పబడిన ప్రకారంగా చేసినప్పుడు ఇక్కడ ఈ అద్భుతం జరిగినట్లుగా మనము చూడగలము. ఈ విశ్వాస యాత్రలో కూడా ఈ అద్భుత ఆశ్చర్య మహత్కార్య సూచక్రియలు పొందుకోవాలంటే ప్రభు చెప్పింది చెప్పినట్లుగా మనము చేయగలగాలి. అది ఆ యొక్క ఆ మాట మీద మనము లక్ష్యముంచగలగాలి. ఆ మాటను మనము నమ్మగలగాలి. అప్పుడు ఇక్కడ మరి అద్భుతం జరిగినట్లుగా మన జీవితంలో కూడా ఒక అద్భుత ఆశ్చర్య కార్యము జరుగుతుంది. అక్కడ తల్లి చెప్పింది, మరి శిష్యులు ఆ పని చేశారు. ప్రభు ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇన్‌స్ట్రక్షన్ పాటించారు వాళ్ళు. అప్పుడేమైపోయిందంట, మీరు వెళ్ళి మరి దాన్ని నింపిన తర్వాత ఇప్పుడు ముంచి ఆ యొక్క ద్రాక్షారసము తీసుకొని వెళ్ళి ప్రధానికి పొయ్యండి. ఆ యొక్క ద్రాక్షారసాన్ని పంచండి. మొట్టమొదటిగా ఆ విందు ప్రధాని యొద్దకు వెళ్ళి ఈ ద్రాక్షారసము తనకి ఇవ్వండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి ఆ యొక్క ప్రధానికి ఇచ్చినప్పుడు ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. మరి ఆ యొక్క ద్రాక్షారసం మరి అనే వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. కానీ అక్కడ ఏమి నింపబడింది? కేవలం నీరు మాత్రమే నింపబడింది. అదెప్పుడు ద్రాక్షరసంగా మార్చబడి ఉంటుంది. నీళ్లు ముంచిన నీళ్లతో ఆ బానలో నింపబడిన తర్వాత వారు ఎప్పుడైతే అందులో నుంచి తీయటానికి ఒక జగ్గునో, ఒక మగ్గునో పెట్టి వాళ్ళు దాన్ని తీయటానికి ముంచినప్పుడు అప్పటికది ద్రాక్షారసం అయిపోయింది. హల్లెలూయా! మన ప్రభు ఇన్‌స్టాంట్‌లో అద్భుతాలు చేయి దేవుడు. క్షణమాత్రములోనే ఆయన అద్భుతం చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. నీరు ద్రాక్షారసంగా మారిపోయిందంట. ఆ ద్రాక్షారసం గూడా ఎలా ఉందట? ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి మరి ఇక్కడ ఆ విందు ప్రధాని యొద్దకు మరి యొక్క ద్రాక్షారసంగా ఉన్న ఆ నీళ్లను ద్రాక్షారసము రూపంగా ఉన్న నీళ్లను మరి తీసుకొని వెళ్ళి మరెక్కడ అతనికి ఇచ్చినప్పుడు అతను దాన్ని రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని ఆ యొక్క రుచికి ఆ మాధుర్యానికి తన్మయత్వం చెందిన వాడే పెండ్లి కుమారుని పిలుస్తా ఉన్నాడట. ఆ పెండ్లి వివాహపు యొక్క మరి విధానంలో అది పెండ్లి జరుగుతా ఉన్నది. పెండ్లి కుమారుని పిలుస్తున్నాడంట. అంటే ఆ మాధుర్యము, ఆ యొక్క ద్రాక్షారసము యొక్క మాధుర్యము అతనిని ఎంతగానో ఆకట్టుకున్నది. పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును
మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. అంటే పెళ్లిలలో ఇటువంటి విధానం ఉందన్నమాట. అంతా కూడా మంచి క్వాలిటీ పెట్టాలని వీళ్ళు అనుకోవటంలా. అంటే మనుషులు బాగా మెళకువగుండి ఆ ద్రాక్ష రసం ఎంజాయ్ చేస్తున్నప్పుడు మరి మంచి ద్రాక్ష రసము, టేస్టీ ద్రాక్ష రసము పోస్తారట. ఆ తర్వాత ఏం చేస్తారంట, కొంచెం నాసిరకమైన డైల్యూట్ చేయబడిన ద్రాక్ష రసాన్ని పోస్తున్నారట. కానీ ఇప్పుడైతే కూడా ఈ యొక్క విందు మధ్యలో కూడా నీవు మంచి ద్రాక్ష రసము కలిగి ఉన్నావు. ఇప్పటి వరకు కూడా మంచి ద్రాక్ష రసము కలిగి ఉన్నావని అతనితో చెప్పెను. హల్లెలూయా! చూడండి, ప్రభు మన కొరతలు తీర్చే దేవుడు ఆయన. ఏది ఆ ఖాళీ అయిపోయిన స్థితిలో కూడా నింపగలిగిన సమర్థుడైన దేవుడు. మన కుటుంబ అవసరతలు మరి వాటిని కూడా మరి ఆయన అనుగ్రహింప చేయ దేవుడై ఉన్నాడు. చాలా సార్లు మనము ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడతాం. అయ్యో! ఈ పరిస్థితి ఎలా? మరి ఇదెలా జరుగుద్దని మనం చాలా మీమాంస పడతాం. చాలా మరి కంగారు పడతాం కొన్ని విషయాలలో. కానీ ప్రభు ఆ సమయానికి ఏది కావాలో మనకు అనుగ్రహింప చేయు దేవుడై ఉన్నాడండి. నా జీవితంలో ఇటువంటి అద్భుతాలు, కోకొల్లలు మరి ఇక జీవితం ముందుకు కొనసాగదు. ఎలా చేయాలనుకున్నప్పుడు ప్రభు అద్భుత రీతిలో ఈ యొక్క ఖాళీ రాతి బానలను నీటితో నింపి ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చి, అది కూడా మధురమైన ద్రాక్షారసంగా మార్చి విందు ప్రధాని మెచ్చుకునేంత మాధుర్యంగా మార్చబడిన ద్రాక్షారసం వలె నా కొరతలు ప్రభు అనేకమైన సార్లు తీర్చి ఉన్నాడు. ఎవరు ప్రభు యందు విశ్వసిస్తున్నారో వారందరి జీవితంలో కూడా ఇదే కార్యము జరుగుద్దండి. ఇక్కడ మరియమ్మ విశ్వసించింది. కుమారుడు ఈ కార్యము చేయుటకు సమర్థుడైన వాడు. కుమారుడికి ఈ విషయం చెప్తే చాలు, ఈ కొరత తీరిపోతుందని మరియమ్మ విశ్వసించింది. విశ్వసించిన దానిని ఆచరణలో మరి ఆ యొక్క చెప్పినట్లుగా ఆ యొక్క సేవకులు చేసి ఉన్నారు. అందును బట్టి ఆ అద్భుతము జరిగినట్లుగా మనము చూడగలము. పలకబడిన ఈ యొక్క జీవ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము విశ్వసించగలిగితే మన జీవితం కూడా ఇది ఇట్టి విధంగా మరి అద్భుతమయంగా మారిపోద్దని ఉదయకాలము మనము నేర్చుకోవచ్చు. 2:11 గలీలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా! దేవుని నమ్మాలంటే మన జీవితంలో ఏదో ఒక అద్భుత కార్యము జరిగినప్పుడు ఇంకనూ మనలో ఆ నమ్మకము, విశ్వాసం అనేది పెరుగుతుంది. అసలు దేవుడు ఈయన మహిమాన్వితుడు, మహిమాన్వితమైన కార్యాలు చేయువాడు అనే విషయము మనకు గోచరమైనప్పుడు మనం ఇంకనూ ప్రభుని విశ్వసించి ఆయనలో కొనసాగటానికి సహాయకారం అవుతుంది గనక ప్రభు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు కదా. ఎవరైనా అన్యులు సంఘానికి వచ్చారనుకోండి, ఒక సమస్యతో వచ్చారనుకోండి, వారికి అద్భుతమైన హీలింగ్స్ అయిపోతాయి. అద్భుతంగా వారి యొక్క సమస్యలు తీర్చబడతాయి. మామూలుగా రెగ్యులర్ గా వచ్చే విశ్వాసుల జీవితాల కంటే కూడా కొత్తగా సంఘానికి వచ్చే వారికి, అన్యులైన వారికి దేవుడు అద్భుత కార్యాలు అద్భుత రీతిలో చేస్తాడు. ఎందుకంటే వారు నమ్మి విశ్వసించి ప్రభుని వెంబడించటానికి. హల్లెలూయా! వారిలో విశ్వాసము రగిలింప చేయటానికి, ఆ విశ్వాసం ద్వారా పొందుకున్న అద్భుతాన్ని బట్టి ప్రభులో కొనసాగటానికి వారి పక్షాన ఆ కార్యాలు జరుగుతున్నట్లుగా మనము చూడగలము. రెండవ విషయంగా యేసుక్రీస్తు ప్రభు ఆలయాన్ని శుద్ధి చేయటము. జీసస్ క్లెన్సెస్ ద టెంపుల్. 12వ వచనము నుంచి 25వ వచనం వరకు ఈ విషయాలు రాయబడినాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 నుండి 17 వరకు,
మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుంచి 19 వరకు, లూకా సువార్త 19వ అధ్యాయము 45 నుంచి 48 వరకు ఈ యొక్క క్రీస్తు ప్రభు ఆలయాన్ని శుద్ధి చేసిన సందర్భము ఈ మిగతా సువార్తల్లో కూడా రాయబడినట్లుగా మనము చూడగలము. ఆ యొక్క కానాలో ఆ యొక్క అద్భుతం అయిపోయింది. ఆ తర్వాత 12వ వచనము, అటు తర్వాత ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములు ఉండిరి. వీళ్ళు నజరేత్ అనే చోట నివసిస్తున్నారు. ప్రభు మరి అంతకు ముందు తల్లి సహోదరులతో శిష్యులతో కలిసి ఉన్నాడో లేదో తెలియదు, కానీ అక్కడి నుండి మరలా కపెర్నహూమునకు వెళ్ళినప్పుడు మాత్రము తల్లితోటి సహోదరులతోటి శిష్యులతో కలిసి అక్కడికి వెళ్ళి కాపురం ఉన్నారంట. ఆ సమయంలో యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి, మరి పస్కా పండుగ సమయం వచ్చిందంట. పస్కా పండుగ సమయంలో మరి ఎంతో హడావుడి ఉంటది. పస్కా పండుగ సమయంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటి? ప్రతి ఒక్క కుటుంబము ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. ఒక కుటుంబం గాని, 2 కుటుంబాలు గాని ఒక గొర్రె పిల్లను, మరి ఆ యొక్క 2 కుటుంబాలలో ఉన్న వ్యక్తుల యొక్క సంఖ్యను బట్టి వారికి సరిపోయే ఆహారానికి సరిపోయేంత మరి ఆ గొర్రె పిల్లను, ఆ మాంసం ఇచ్చే ఆ గొర్రె పిల్లను వారు కొనుక్కోవాలి. ఎవరి గృహంలో వారు పస్కాలు మరి బలి అర్పించాలి వాళ్ళు. మరి ఆహారాన్ని తినాలి కనుక అక్కడంతా కోలాహలంగా ఉంది. ఆ కోలాహలంగా ఉంది. మరి ఆ గొర్రెలను అమ్మేవారు, కొనేవారు, మరి ఆ క్రయ విక్రయాలు చేసేవారు. మరి అక్కడ చూచినట్లయితే మరి ఇక్కడ దేవాలయముకు ప్రభు వెళ్ళాడంట. ఆ పస్కా సమయంలో వెళ్తే దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పాను. ఇప్పుడు ప్రభు ఇక్కడ చేస్తున్న పని చూస్తే గనక త్రాళ్లతో కొరడాలు చేశాడంట. అంటే ఆయనకి మరి ఇంట్లో సాధారణంగా చేసుకునే కొన్ని చిన్న చిన్న పనులు కూడా ఆయనకు వచ్చన్నమాట. ఏంటి? వారి కుటుంబం యొక్క మరి జీవనాధారం ఏంటి? మరి వడ్రంగి పని వాళ్ళు. మరి ప్రభు అట చిన్న చిన్న అద్భుతాలు చేసేవాడంట. కొన్ని ఈ వడ్రంగి పనుల ద్వారా అది మరి దాన్ని చెక్కి దాన్ని మలిచి అవన్నీ కూడా చేయాలి కదా. అదే మరి వుడ్ తో చేసే కొన్ని వస్తువులు మరి ప్రభు ఇట్లా సృష్టించేసేవాడంట. మరి ఆయన కదా సృష్టికర్త కదా ఆయన. ఆయన చేతిలో కొన్ని చిన్న చిన్న విషయాలు ఇట్లా చక్కగా ఆయన చేతిలోంచి అద్భుతంగా బయటికి వచ్చాయట. ఇక్కడ చూచినట్లయితే ఆయన కొరడాలు, రాళ్లతో కొరడాలు చేశాట. చిన్నప్పుడు మా తాతయ్య మరి ఈ కొరడాలు చేయటం అనేది నార తీసుకొని వాటితోటి మరి కొరడాలు చేయటం అనేది చిన్నప్పుడు మేము చూసాము. గొర్రెలనన్నిటినీ దేవాలయములో అభ్యంతరకున్న వాటన్నిటిని కూడా తోలి వేస్తా ఉన్నాడు. వాటన్నిటిని బల్లలు, వాళ్ళు పెట్టుకున్న బల్లలు వ్యాపారం చేయటానికి అక్కడ ఏమేమి వస్తువులు తెచ్చుకున్నారు వాటన్నిటిని కూడా పడవేసేస్తా ఉన్నాడు, పడద్రోసేస్తా ఉన్నాడు. అంతేకాదు ఆ గొర్రెలను ఏదైతే అక్కడ ఉన్న ఆ పశువులు ఏమైతున్నాయో ఆ పావురాలు వాటన్నిటిని కూడా పోలివేస్తూ వాటితో అంటున్నాడు, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పాను. ఇవాళ రేపు ఆలయము, సంఘము మరి ఇట్టి విధమైన వ్యాపారపు టిల్లుగా అయిపోయిందండి. సంఘాలలో చిట్స్ వేసుకునేవాళ్ళు, సంఘాలలో ఈ డబ్బుల గురించినటువంటి లావాదేవీలు కలిగి ఉండేవాళ్ళు, సంఘాలలో ఇవాళ రేపు పాస్టర్స్ దేని వెనక పడ్డారంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ వెనక పడ్డారు. ఏ పాస్టర్ను చూసినా కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యవహారాల గురించి మాట్లాడుతా ఉన్నారు. సంఘంలోకి రాజకీయాలు వచ్చేసినాయి. ఏమైపోయినాయట? సంఘము వ్యాపారపు టిల్లుగా మార్చబడినాయి అంట. అంటే ప్రభు ఉన్న దినాల నుంచి కూడా ఇదే దౌర్భాగ్యము, ఇదే మరి యొక్క విషయము మరి సంఘాలలో చొరబడినట్లుగా, మరి అది వ్యాపారపు టిల్లుగా చేయబడినట్లుగా మనము గమనించగలము. దానిని ఏం చేయాలి?
ఏదైనా సరే ఒకటి చెడు లోపలికి ప్రవేశించినప్పుడు దాన్ని ఏం చేయగలగాలి? వెళ్ళగొట్టగలగాలి. ఆత్మతో నింపబడి ఆత్మ ద్వారా వివేచిస్తూ ఎక్కడ దుష్టుడైన సాతాను ఏ రూపములో ప్రవేశించాడో గ్రహించి ఆ సంఘాలలో కదా, ఈ యొక్క ఎలక్షన్స్ సంఘాలలో మరి ఆ యొక్క ప్యానల్ ని ఎన్నుకొనుట, దానికి పోటీలు మళ్ళా కదా, మరి ఇరుపక్షాల మధ్య మరి అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది మరి కలిసి మరి ఆ యొక్క మరి పోటీలు మరి అది పోటా పోటీలుగా మరి ఆ యొక్క ఎన్నికలు జరగటం సంఘాలలో ఆ పదవుల కొరకు కొట్లాటలు, ఎంత ఘోరమైన దుస్థితికి మన సంఘాలు మారిపోయినాయండి కదా. మరి అలనాడు అపోస్తల కార్యంలో మనము చూస్తే మరి ఇస్కరియోతు యూదా యొక్క మరి స్థానంలో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చింది. వారు ఆత్మ ప్రార్థన చేసి అక్కడ చీట్లు వేసుకున్నారంట. వాళ్ళకి ఇంకా ఆత్మ అభిషేకము నింపబడలేదు గనక చీట్లు వేస్తే మత్తయి పేరట వచ్చిందంట. మరి ఆ మత్తయిని మరి యొక్క యూదా స్థానములో వాళ్ళు కొనసాగింప చేశారు. 12 మందిలో ఆయన కూడా ఒకడిగా కొనసాగింపబడ్డాడు కదా. కానీ ఇప్పుడు ఎలాగున జరుగుతుందంటే మరి వ్యాపారపు టిల్లుగా, నామినల్ గా లోకంలో జరుగుతున్నట్లుగా సంఘాలలో జరుగుతున్నదండి. నిజంగా ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో క్రైస్తవ సంఘము. మరి రోజు రోజుకి ఏమైపోతుందో, ఈ సేవకులు ఏమైపోతున్నారు, ఈ సేవకులను వెంబడిస్తున్న ఈ విశ్వాసులు ఏమైపోతున్నారు అనేది చాలా బెంగగా ఉందండి. ఒక్కొక్క సంఘం కూడా ఇట్టి విధంగా చెదలు పట్టినట్లుగా, చీడ పురుగులు పట్టినట్లుగా సంఘాలన్నీ కూడా కలుషితం అయిపోయిన స్థితికి వచ్చినట్లుగా ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? జుళిపించాలి. ప్రభు కొరడా జుళిపించి వాటిని వాళ్ళందరినీ వెళ్ళగొట్టి, అక్కడున్న వాటినన్నిటిని వెళ్ళగొట్టి ఆలయాన్ని క్లెన్స్ చేసినట్లుగా మనము కూడా మన సంఘాలను ప్రక్షాళన చేసుకున్న బద్దులమై ఉన్నాం. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకునిది. మరి యొక్క మరి బైబిల్ ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ మాట రాయబడింది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించును. అబ్బా కదా. మరి దేవుని కొరకైన కార్యాలు ఇట్టి విధంగా లోపల లోపల కొన్నిసార్లు మన తినివేస్తాయండి. ఆత్మతో నింపబడే కొద్ది ఎక్కడైతే అన్యాయము, ఈ అరాచకాలు జరుగుతా ఉన్నాయో, మరి దేవునికి అనంగీకారమైన కార్యాలు జరుగుతుంటాయో, మరి లోపల నుంచి ఒక రోషం మనలోంచి వస్తా ఉంటది. అది మన లోపల వేస్తున్నట్లుగా ఆ భావావేశము, ఆ రోషముతో కూడిన ఆ భావావేశము మనల్ని తినివేస్తున్నట్లుగా అనిపిస్తుంది. పౌలు భక్తుడు కూడా ఏథెన్స్ లో ఆయన సంచరిస్తా ఉన్నాడు. సంచరిస్తున్నప్పుడు అక్కడ విపరీతమైన విగ్రహాలు ఉన్నాయట. విగ్రహాలను చూచి ఆయన హృదయము, ఆత్మ పరితాపము పట్టలేకపోయిందంట. మనకు కూడా కొన్నిసార్లు ఈ యొక్క సంఘ దుస్థితులు గాని, ఈ సమాజ దుస్థితులు గాని ఇవన్నీ మరి చూచినప్పుడు, కుటుంబాలలో జరుగుతున్న అన్యాయమైన కార్యాలు, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాటన్నిటి విషయాలు చూచినప్పుడు మనకు కూడా ఆత్మలో ఇటువంటి తీవ్రమైన వేదన కలుగుతున్నట్లుగా గమనించవచ్చు. నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపిదవని ఆయనను అడుగగా, మరి ఇక్కడ నువ్వు ఇంత శ్రద్ధగా ఆలయము పట్ల ఇంత శ్రద్ధ తీసుకొని మరి కార్యాలను చేస్తున్నావు, మరి మాకు ఒక సూచక్రియ చూపించు అంటే ప్రభువును వేసిన ప్రశ్న. మాకొక సూచక క్రియ చూపించు అంటే ప్రభు ఏమంటున్నాడంటే, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. ఇక్కడ ప్రభు మరొక ఒక సవాలు చేస్తా ఉన్నాడు. మీరు సూచక్రియ అడుగుతున్నారు కదా, నేను ఆ సూచక్రియ నేను చేస్తాను.
ఏంటంటే, "ఈ దేవాలయాన్ని పడగొట్టేసేయండి మీరు. మరి నేను దాన్ని లేపుతాను" అంటాడు. ఇక్కడ వారు ఎంత ఆశ్చర్యచకితులైపోతారంటే, "అరే! ఈ ఆలయాన్ని 46 సంవత్సరాలు కట్టారండి. 46 సంవత్సరాలు కట్టినటువంటి ఈ ఆలయాన్ని 3 దినములలోగా లేపుతావా?" అని వారు చాలా ఆశ్చర్యచకితులయ్యారు. కానీ ప్రభు యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, తన శరీరం అనే దేవాలయము గురించి అక్కడ ఆయన మాట చెప్పాడంట. ఏంటి ఆ శరీరము గురించిన, ఆ దేవాలయం గురించిన విషయం ఏంటి కదా? ప్రభు శరీరమే, ప్రభు దేహమే ఒక దేవాలయము. దేవుడు నివసించే స్థలము. ఆయనే దైవ మానవుడుగా ఉన్నాడు. మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా మరి ఉన్నాడు ఆయన. ఆయన తన శరీరాన్ని దేవాలయంతో పోల్చి చెప్తున్నాడు. మరణిస్తాడు. మరి మూడో దినాన సమాధి చేయబడతాడు. మూడో దినాన తిరిగి లేపబడతాడనే ఆ విషయానికి సాదృశ్యంగా ప్రభు ఇక్కడ తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పినట్లుగా మనము చూడగలము. ఈ విషయము శిష్యులకి ఎప్పుడు అర్థమైందంటే 22వ వచనములో, ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఎప్పుడు ఇది జ్ఞాపకం చేసుకున్నారంట. ఈ మాట ఎప్పుడో చెప్పాడు. ఆయన యొక్క పరిచర్య ప్రారంభంలో చెప్పాడు. 31వ సంవత్సరంలో మరి ఆయన ఈ పరిచర్య ప్రారంభంలో ఆయన ఈ మాట చెప్పాడు. శిష్యులు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నారంట. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత పేతురు ఆ యొక్క పెంతెకొస్తు దినాన కలిగిన ఆత్మ విస్ఫోటన తర్వాత చేసిన ప్రసంగం, ఆ సందర్భంలో ఈ విషయాన్ని వారు జ్ఞాపకము చేసుకున్నారట. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాడని ఆ యొక్క లేఖనాన్ని, ఆ రాయబడిన మాటను నమ్మారట. అంతేకాదు, ఆ పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమునందు విశ్వాసముంచిరి. ప్రభు అక్కడ ఇంకా అనేకమైన సూచక్రియలు చేశాడట. కానీ ఇక్కడ రాయబడలేదు. చేయబడిన ఆ సూచక క్రియలను బట్టి ఇంకా అనేక మంది ప్రభు నామమునందు విశ్వాసం ఉంచారట. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశమును చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు గనక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. హల్లెలూయా! ప్రభువుకి ఏం తెలుసండి? మనం కూర్చోటం తెలుసు, మనం లేచుట తెలుసు. మాట మన నాలుకకు రాకముందే మన మాట ఏంటో ఆ ప్రభు ఎరిగి ఉన్నాడు. ఆయన అందరినీ ఎరిగినవాడు. ఈ భూమి మీద ప్రస్తుతం 800 కోట్ల ప్రజలున్నారట. అందరి గురించి ప్రభు ఎరిగి ఉన్నాడు. మన కుటుంబంలో మన భార్యాభర్తల గురించి ఒకరికొకరికి కంప్లీట్ గా అర్థం కాదు. వారు ఎరగరు. మరి పిల్లల గురించి తల్లిదండ్రులు ఎరగరు. తల్లిదండ్రుల గురించి పిల్లలు ఎరగరు. ఈ యొక్క బాంధవ్యాలలో మరి ఒకరినొకరు ఎరగరు. అండర్‌స్టాండింగ్ చేసుకోరు. వారు ఏమై ఉన్నారో గ్రహించరు. కానీ ప్రభు అందరినీ ఎరిగిన వాడు. మరి ఎంతవరకు ఆయన ఎరిగిన వాడు? మనుష్యుని యొక్క ఆంతర్యమును ఎరిగిన వాడు. ఈ ఆంతర్యం ఏంటండి? అవర్ ఇన్నర్ బీయింగ్. మన లోపల మనకు మాత్రమే మనము ఎరిగిన ఆలోచనలు. మనకు మాత్రమే తెలిసిన మన మానసిక స్థితి. మనకు మాత్రమే తెలిసిన మన హృదయ స్థితి. ఇది మనం మాత్రమే. ఎవరి మనుషుని సంగతిలోని సంగ స ఏ మనిషిలోని విషయాలు, ఆ సంగతులు ఆ మనిషికే తెలియను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు 2వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. మరి ఏ మనుషుని సంగతులు అతనికే తెలుస్తాయి కానీ మరొకరికి మనం చెప్తే తప్ప ఆ విషయాలు తెలియవు. ఇక్కడ ప్రభు ప్రతి ఒక్కరి ఆంతర్యమును ఎరిగిన వాడు కనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు
సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. హల్లెలూయా. ఇక్కడ పైన మాటకి అనేక మంది ఆ సూచక్రియలు చూచి విశ్వసించారు అని రాయబడిన ఆ మాటకి ఈ మాటకి ఏంటి కనెక్షన్ అని మనం ఆలోచిస్తే గనక, వారి విశ్వాసం ఉంచుటలో వారి హృదయ స్థితి ఎలా ఉన్నది? ఒక అద్భుతం జరిగింది, ప్రభువుని నమ్మేశారంతే. కానీ వారి హృదయ స్థితిని వారు మార్చుకోల. మారు మనసు లేదు, హృదయ పరివర్తన లేదు. కానీ ఆ యొక్క అద్భుత కార్యాన్ని బట్టి, ఆ సూచక క్రియను బట్టి మాత్రమే ప్రభువుని అంతవరకే విశ్వసిస్తున్నారు. హృదయము లోపల ఆ మార్పు గురించి అనేది వారికి అది అవగాహన కలగల. ప్రభు వారి హృదయాలను ఎరిగి ఉన్నాడట. ప్రభు ఒకవేళ నన్ను నేను గురించి, ప్రభువా నేను ఇటువంటి మంచిదాన్నయ్యా, నా అంత మంచిది లేదు ప్రభు అని ప్రభుతో నేను చెప్పాననుకో, చాలు చాలు అమ్మా, నీ హృదయం ఏంటో, నీ అంతరంగం ఏంటో, నీ మానసిక స్థితి ఏంటో, నీ ఆలోచనలు ఏంటో నాకన్నీ తెలుసమ్మా అని ప్రభు అంటాడు. అట్టి విధంగా ఈ భూమి మీద ఉన్న జీవంతో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా ఆయన ఎరిగినవాడు. ఈ భూమి మీద గతించిపోయిన వారందరి హృదయాలను ఆయన ఎరిగి ఉన్నవాడు గనుక ఏ మనుష్యుని గురించి కూడా మరి ఆయన ముందు మనము సర్టిఫై చేయటానికి వీలు లేదు. క్లీన్ సర్టిఫికెట్ మనం ఇవ్వటానికి వీలు లేదు. వీళ్ళు మంచి వాళ్ళు అని తారీఫ్ చేయటానికి వీలు లేదు. ప్రభు ఎదుట మనుషుల క్రియలను, ఆ పరిశుద్ధ క్రియలను మరి మరి కొనియాడటానికి కొద్ది మంది మాత్రమే అర్హులైనారు. కనుక మనుషులను ఒకరినొకరు పొగుడుకుంటారు, మరి ఒకరిని ఒకరు గొప్ప చేసుకుంటా ఉంటారు. అది ఎందుకు? ఈ లోకరీతిగా మానవ రీతిగా గొప్పలు చేసుకుంటా ఉంటారు. వారి గురించి లేనిపోని గొప్ప మాటలన్నీ చెప్తా ఉంటారు. ఈ మాటలన్నీ ప్రభు ముందు చెప్తే గనక, చాలు, నాకు తెలుసు మనుషుల హృదయాలు ఆంతర్యాలు నాకు తెలుసు, ఆ ఇన్నర్ బీయింగ్ లో నుంచి నేను చూడగలను. ఏ స్కానింగ్ కి కూడా అందనటువంటి విషయాలన్నీ కూడా నేను తేట తెల్లంగా నేను చూడగలనని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం కదా. ఇన్నర్ బీయింగ్ లో నుంచి ప్రభు మన లోపలలో నుంచి, ఆలోచనలో నుంచి మనం ఏమి ఆలోచిస్తున్నామో, ఊహిస్తున్నాము. ఊహలు ఆలోచనలు ఎంతసేపు ఉంటాయండి? మారిపోతా ఉంటాయి. ఒక ఆలోచన వచ్చింది, ఒక తలంపు వచ్చింది, ఒక ఊహ వచ్చింది, అది వెంటనే అదే ఊహ మనలో ఉండదు. అవి మారిపోతా ఉంటాయి. ఊహా చిత్రాలు మారిపోతా ఉంటాయి. కానీ అప్పటికప్పుడు మారిపోయే ఆ ఊహలు కూడా ప్రభు ఎరిగి ఉన్నాడంట. అబ్బా చూడండి, ప్రభు ఎంత మహిమాన్వితుడు, ఎంత శక్తిమంతుడు, ఇలాగున అద్భుత ఆశ్చర్య మహత్ కార్యాలు చేయగలిగిన దేవుడు. ఎట్టి విధంగా తన ఇంటిని గురించిన వారి ఆసక్తి కలిగి ఉన్నవాడు, ఎట్టి విధంగా ఆలయాన్ని శుభ్రం చేశాడు అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాము. మనం నమ్మామా, మరి అక్కడ అద్భుతం చూస్తాం. యేసుకి ప్రభు గురించిన విషయాలు తెలుసు. ఆ మరి శిష్యులకు ఆజ్ఞాపించినట్లు, ఇక పనివారికి ఆజ్ఞాపించినట్లుగా మరి ఆ ప్రకారంగా పనిచేశారు. అక్కడ అద్భుతం జరిగింది. మధురమైన ద్రాక్ష రసము ఇవ్వబడింది. మనము కూడా మన కొరతలలో ప్రభుని మనం విశ్వసించినప్పుడు ప్రభు గురించి ఎఫెసీ 3:20లో రాయబడిన మాట, అడిగి ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడని, శక్తిమంతుడైన దేవుడని రాయబడిన మాట మన జీవితాలలో మనం పొందుకుంటాము. అంతేకాదు, మనను మనం బోస్ట్ చేసుకోకుండా, నేను ఇలా నేను ఇలా అని మనం గొప్ప చేసుకోకుండా, ప్రభు యొద్ద అణిగిమణి జీవించటానికి ప్రభు మన గురించిన విషయాలన్నీ ఎరిగిన వాడనే స్పృహ కలిగిన వారమై ప్రభువులో మనము వినమ్రులమై కొనసాగటానికి కూడా దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.